నేర నియంత్రణే ప్రధాన లక్ష్యం. మహిళల బాలికల భద్రతకే మొదటి ప్రాధాన్యత. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటున్న పోలీసు వ్యవస్థ. రాష్ట్ర హోం మినిస్టర్ వంగలపూడి అనిత. నేర నియంత్రణ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. విశాఖ రేంజ్ పరిధిలో బుధవారం శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల పోలీస్ అధికారులతో రివ్యూ నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలపై పట్టు సాధిస్తున్నామని, కేసుల ఇన్వెస్టిగేషన్లో సాంకేతికత వినియోగిస్తున్నామని కొనియాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అదుపులో ఉన్నాయన్నారు. మహిళలు, బాలికల భద్రతే మొదటి ప్రాధాన్యత అన్నారు. ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. రేంజ్ పరిధిలో గంజాయి నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, శ్రీకాకుళం ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి మరియు ఆయా జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు. సో మ్యాక్సిమం ప్రివెంట్ చేస్తున్నాం. అందుకే మీరు ఇందాకే నేను చెప్పానమ్మా, 20% ఒక విజయనగరం జిల్లాలోనే ఉమెన్ అగైనెస్ట్ క్రైమ్లో 20% తగ్గిందంటేనే మేము ప్రివెన్షన్ మోడ్లో ఎలా వెళ్తున్నామో మీరు అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్లీ నిజమేనండి. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ప్రస్తుతానికి రాష్ట్రంలో 3 ఉన్నాయి. కానీ ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ అన్నవి డెఫినెట్గా జిల్లా కోర్టు పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు దానికి వర్కౌట్ చేస్తున్నాము. రీసెంట్గా దానికి బడ్జెట్ కూడా మొన్న బడ్జెట్లో కూడా కేటాయించడం జరిగింది. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోని కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషను, సపరేట్గా సైబర్ క్రైమ్కి సంబంధించి సపరేట్ పోలీసులను కూడా ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళకి కూడా టెక్నికల్గా వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్ళకి ఒక తర్ఫీదుని ఇవ్వాలి, ట్రైనింగ్ ఇవ్వాలి. కాబట్టి అవుట్ సోర్సింగ్ వాళ్ళని కూడా ఒక ఎంతవరకు మనం డిప్లాయ్ చేసుకోవచ్చు, ఎంతవరకు ఆన్బోర్డ్ చేసుకోవచ్చు, వాళ్ళ ద్వారా తర్ఫీదు ఇవ్వడానికి కూడా ఈరోజు మేము సిద్ధపడుతున్నాం. మీన్ వైల్ అదంతా చేసే లోపు మనం ఇమీడియట్గా సైబర్ క్రైమ్ అరికట్టాలి. కాబట్టి ప్రతి నెల కూడా కంపల్సరీగా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటున్నారో సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళందరికీ కూడా గౌరవ డిఐసీ గారు, ఎస్పీ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి. సైబర్ క్రైమ్ విషయంలోని కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది ఈ ట్రాప్లో పడిపోతున్నారు. సో మేమేంటంటే ఇమీడియట్గా ఏదో మనం ఉంటాం కదా, ఒక గ్రేస్ పీరియడ్ ఉంటుంది, ఒక బ్రీతింగ్ పీరియడ్ ఉంటుంది అనమాట. ఒక 1 hour 2 hour బ్రీతింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ ఇమీడియట్ బ్రీతింగ్ పీరియడ్లో మాకు కనుక ఇంటిమేట్ చేస్తే అమౌంట్ కనుక హోల్డ్ అయితే డెఫినెట్గా మేము ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళకి ఆ అమౌంట్ ఇచ్చేదానికి మేము రెడీ అవుతున్నాం. అలా చాలా కేసెస్ మేము రిజాల్వ్ చేశాము కూడా. నో విషయం ఏంటంటే మా వాళ్ళకి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఏ పోలీస్ స్టేషన్లో పరిధిలోనైనా కేసు బుక్ చేయాల్సిందే. 0 FIR, మీరు ఒకసారి వినండి అమ్మా, 0 FIR చేయాల్సిందే. ఇన్ కేసు అది వాళ్ళ పరిధిలోది కాదు అనుకునేటప్పుడు వాళ్ళు ఆ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వాళ్ళ తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తారు. బట్ ఏదైనా ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఎవరైనా వచ్చి కంప్లైంట్ తీసుకునేటప్పుడు ఆ కంప్లైంట్ తీసుకోవాల్సిందే. సారీ వాళ్ళు అంటే పోలీసులకి అసలు యజమానులు కంప్లైంట్ ఇస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమైనా చేయాలంటే ఎక్కువ చెప్తే వీళ్ళ మీద అక్రమికేషన్ పెట్టే పరిస్థితి అంటే సివిల్ మ్యాటర్లో పోలీసు పోవడానికి బట్టి ఒక దారుణం ఉంది. కాబట్టి దాన్ని ఆశ్రయం చేసుకుని భూకబ్జా దాడుతాలుగా ఆగడానికి అంటే యాక్చువల్గా దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి గారు కూడా మేము అందరం కూడా లాస్ట్ కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఒక కంక్లూజన్ కూడా వచ్చున్నాం. రాష్ట్ర హోంశాఖ మంత్రిగా అనిత విఫలమయ్యారని ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరదు కళ్యాణి మండిపడ్డారు. విశాఖపట్నంలోని వైఎస్ఆర్సీపీ నగర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళలపై అఘాయిత్యాలు, ప్రతీకార హత్యలు, దాడులతో అట్టుడుకుతుంటే హోంమంత్రి మాత్రం రాజకీయ విమర్శలతో కాలం గడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత ప్రజాదరణ చూసి వెన్నులో వణుకు పుట్టి ఈ రోజు ఆవిడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టడానికి, జగనన్నను తిట్టడానికి ఈవిడికి సమయం ఉంటుంది. కానీ ఇదే విశాఖపట్నంలో మొన్ననే తల్లి కూతుర్ల మీద ఒక ప్రేమోన్మాది దాడి చేస్తే తల్లి
దారుణంగా రక్తం మడుగులో చనిపోయింది. ఆ బిడ్డ మననే మేము పరామర్శ చేయడం జరిగింది. ఆ బిడ్డ చావు బ్రతుకులతో పోరాడుతూ ఉంది హాస్పిటల్లో. కనీసం పరామర్శ చేయడానికి కూడా హోమ్ మినిస్టర్ గారికి సమయం లేదు. కానీ మా జగనన్నను తిట్టడానికి మాత్రం ప్రెస్ మీట్లు పెట్టడానికి ఈవిడికి సమయం ఉంటుంది. అలాగే తీసుకుంటే కంచరపాలెంలో ఒక మానసిక వికలాంగురాల మీద అత్యాచారం జరిగితే ఆమెను పరామర్శ చేయడానికి కానీ ఆ కుటుంబానికి అండగా ఉండడానికి కానీ ఈవిడికి సమయం లేదు. కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం ఈవిడికి సమయం ఉంటుంది. అలాగే మొన్న రాజమండ్రిలో తీసుకుంటే నాగాంజలి ఆత్మహత్యకి ఒక టీడీపీ నాయకుడైన దీపక్ అనే వ్యక్తి వేధింపుల వలన ఆవిడ సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోతే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కానీ 13 రోజులు హాస్పిటల్లో ఉంటే ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం అందుతుందా లేదా, ఆ అమ్మాయి ఎలా ఉందని చూడడానికి కానీ ఈవిడికి సమయం లేదు. కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం ఈవిడికి చెప్పలేనంత సమయం వచ్చేస్తూ ఉంటుంది. అలాగే ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక రోజుకి 70 మంది మీద అత్యాచారాలు అఘాయిత్యాలు మహిళల మీద చిన్నారుల మీద జరుగుతూ ఉంటే వాటిని అరికట్టడం చేత కాదు. కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం ఈవిడికి సమయం దొరుకుతుంది, తిట్టడానికి టైం కేటాయిస్తారు. అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా బెల్ షాప్స్ ద్వారా ఏరులై పారుతూ ఉంది. దానిని మాత్రం అరికట్టరు, జగనన్నని మాత్రం తిడతారు. అలాగే ఈరోజు తీసుకుంటే గంజాయి 100 రోజుల్లో గంజాయి అరికడతామని చెప్పి ఈరోజు గంజాయి విచ్చలవిడిగా ఈమె నివాసం ఉంటున్న విశాఖపట్నంలో పెంపకం జరుగుతుంది. గంజాయి రవాణా ఈ విశాఖపట్నం నుంచే జరుగుతుంది. ఆమె నియోజకవర్గమైన పాయకరావుపేట మీదుగానే జరుగుతుంది. దాన్ని అరికట్టడం చేత కాదు. కానీ జగనన్నని తిట్టడానికి మాత్రం హోమ్ మినిస్టర్ గారు ముందుగా వస్తారు. అందుకనే ఆవిడకి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చారు. అందుకే ఆ హోమ్ మినిస్టర్గా ఆవిడ పూర్తిగా విఫలమైందని మరీ చెప్తూ ఉన్నాం. ఆవిడ ఒక పాయకరావుపేట ఎమ్మెల్యే మాత్రమే. అలాగే తీసుకుంటే మా జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల ఎమ్మెల్యే అంటుంది. ఎంత సంస్కారహీనంగా ఒక మాజీ ముఖ్యమంత్రి గారి గురించి ఆవిడ మాట్లాడుతూ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. జగనన్నకు వస్తున్న ప్రజాదరణ చూసి వారవలేక ఇలాంటి మాటలు ఎన్ని మాట్లాడినా ప్రజలు హర్షించరు హోమ్ మినిస్టర్ గారు అనే విషయం మీరు తెలుసుకోండి అని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే జగనన్న అంట క్రిమినల్లా మాట్లాడుతున్నారంట. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? అసలు పోలీసుల విషయంలో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు తిట్టారు అనేసి అబాండాలు వేస్తూ ఉన్నారు. ఏ పోలీసులు తిట్టారు? ఏ పోలీసులు తిట్టారు? పచ్చ చొక్కాలు వేసుకున్న పోలీసులు గొడ్డలోడదీసి వాళ్ళకి యూనిఫామ్ తొడుగుతాను అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. నిజంగా పోలీసుల్ని కక్షపూరిత రాజకీయాలకి వాడుతున్నారు అనేది నిజమా కాదా? ఎన్ని సందర్భాల్లో మీరు పోలీసుల్ని కక్షపూరిత రాజకీయాలకి వాడారు? తునిలో, తిరుపతిలో, అలాగే తీసుకుంటే తణుకులో, త్రిపురాంతకంలో ప్రతి సందర్భంలో కూడా పోలీసుల్ని కక్షపూరిత రాజకీయాలకి మాత్రమే వాడుతూ ఉన్నారు. ఎక్కడ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కానీ ప్రజల రక్షణ కోసం కానీ మహిళలు ఆడపిల్లల మాన ప్రాణాలు రక్షించడానికి కానీ మీరు ఎక్కడా ఉపయోగించిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది. అసలు క్రిమినల్ ఎవరు? అసలు 85% మంది మీ కూటమి ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. రామగిరిలో ఎంపీపీ ఎన్నికల్లో బలం లేకపోయినా టీడీపీ పోటీ చేసిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ నేతల నుంచే కాదు పోలీసుల నుంచి మా ఎంపీటీసీలను దాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీసులు టీడీపీకి కొమ్ము కాస్తున్నారు అని మాజీ మంత్రి రాంబాబు మండిపడ్డారు. అక్కడ మీడియాను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయటం, ఆ వ్యాఖ్యల పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు నిన్న ఇవాళేమో హోంమంత్రి గారు రకరకాల కామెంట్స్ చేసేటటువంటి పరిస్థితులు మనం చూస్తున్న నేపథ్యంలో ఈరోజు కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాప్తాడు నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతుంది? దీనిలో రామగిరి మండలంలో అసలు ఈ హత్యకు ప్రధానమైన కారణం ఏమిటి అనేది కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. రామగిరి మండలంలో ఎంపీపీ ఎన్నిక 27వ తారీఖున జరగాలి. ఎందుకు జరగాలి అంటే అక్కడ ఉన్నటువంటి ఎంపీపీ మరణించటం వలన అక్కడ ఎన్నిక జరగవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది. దానికి తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టింది. అసలు పోటీ ఎందుకు పెట్టిందో
ప్రజాస్వామ్యంలో ఎవరికి అర్థం కాదు. ఎందుకని ఆ మాట అంటున్నానంటే, ఈ రామగిరి మండలంలో 10 ఎంపీటీసీలు ఉన్నాయి. దీనిలో జరిగినటువంటి ఎన్నికల్లో, పూర్వం జరిగిన ఎన్నికల్లో 9 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కేవలం ఒకే ఒక్క సీటుని తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. ఎంపీపీ మరణంతో, సహజ మరణంతో ఎన్నిక వచ్చింది. ఏమంటే ఒకటి గెలుచుకున్న వాళ్ళు పోటీ పెట్టి ఏం చేయాలనుకుంటున్నారు? నాకు అర్థం కాలేదు. పోటీ పెట్టారు. పోటీ పెట్టి ఏం చేయాలనుకుంటున్నారు? కొనాలనుకున్నారు. ఒక 2 ముగ్గురునో లోపరుచుకున్నారు. కానీ ఇంకా ఒక వ్యక్తి చనిపోతే ఇంక మిగిలిన 9లో బలాలు ఎలా ఉన్నాయంటే, వాళ్ళు 2ని కొన్నారో లేకపోతే లోపరుచుకున్నారో 6-3 ఉన్నాయి. ఈ 6-3 మీద ఎన్నిక జరుగుతూ ఉంది. ఈ 6గురిని రక్షించుకొని ప్రజాస్వామ్య పద్ధతుల్లో రామగిరి మండలాన్ని మళ్ళా నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో మా మాజీ శాసనసభ్యులైనటువంటి తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఆయన కృషి చేస్తున్నాడు. తప్పే ఉంది ప్రజాస్వామ్యంలో. ఈ 6గురిని మేము తీసుకువెళ్ళి దాచుకున్నాం. ఎందుకంటే గెద్దల్లాగా ఎత్తుకుపోతున్నారు కాబట్టి. న్యాయస్థానానికి వెళ్ళాం. న్యాయస్థానం కూడా వారికి పోలీసు రక్షణ కల్పించమన్నారు. అయిపోయింది కదా. ఈ 6గురు పోలీసు రక్షణతో రావాలి, వచ్చి ఎన్నిక జరగాలి, 6-3తో గెలవాలి. ఇది వాస్తవమైన పరిస్థితి. పోలీసులు ఏం చేశారండి? వాళ్ళు తీసుకుని ఎక్కడైతే ఎన్నిక జరుగుతుందో అక్కడ తీసుకువెళ్ళారు. ఎప్పుడు తీసుకువెళ్ళారు? ఎన్నిక వాయిదా పడిన తర్వాత తీసుకువెళ్ళారు. రక్షణలో కోర్టు వారి ఆదేశాల ప్రకారం వాయిదా పడింది. నెక్స్ట్ రోజుకి సహజంగా 27వ తారీఖు ఎన్నిక జరిగితే 28వ తారీఖు వాయిదా వేశారు. కోరం లేక. ఎందుకంటే మా 6గురు అటెండ్ కాలేదు కాబట్టి, 3 వెళ్ళారు కాబట్టి కోరం ఉండదు. ఏం చేయాలండి పోలీసు వారు? ఏమంటే వాళ్ళు పంపిస్తారు కదా, 6గురిని పంపించలా. వేరే ఆ పక్కనే ఉన్నటువంటి ఇంకో మండలం దగ్గరికి తీసుకువెళ్ళారు, ఎంఆర్ఓ గారి దగ్గరికి. అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళ చేత ఏదో ఒక విధంగా పోలీసులు ఒత్తిడితో వారి చేత లెటర్లు రాయించుకొని మేము ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతామండి, మళ్ళీ మేము క్యాంపుకు వెళ్ళమండి అని చెప్పించాలని ప్రయత్నం చేశారు. దానికి